బంకులో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెడుతున్నారు పెట్రోల్ ఉన్నా కూడా. సో దీని మీద ఏం చెప్తారు మీరు? పెట్రోలు ఏ ప్రాబ్లం లేదు అని అంటున్నారు, కానీ ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నారు. దానికి కారణం అడిగితే ఆయిల్ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు కట్టినా కూడా పెట్రోల్ టైంకి ఇవ్వడం లేదు, దానివల్లనే ఈ క్రైసిస్ ఏర్పడింది అంటున్నారు. కాకపోతే ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ చాలా సఫర్ అవుతున్నారు. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెనక్కి పోలేక ముందుకు పోలేక ప్రజలు చాలా సతమతం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇది కాస్త సీరియస్గా ఆలోచించి వినియోగదారులకి ఒక మంచి దారి చూపించాలని కోరుతున్నాను. గవర్నమెంట్ కూడా ఏం భయపడొద్దు అని ప్రజలకు చెప్తుంది కదా, పెట్రోల్ ఉంది అయినా ఎందుకు ఇట్లా భయపడుతున్నారు అని. ఇది గవర్నమెంట్ తప్పు అని నేను అన్నానమ్మా. ఓకే. కాకపోతే వాళ్ళు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని కొంచెము వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళని కంట్రోల్ చేసి ఒక టైం ప్రకారం చేస్తే బాగుంటుంది ఉద్దేశము. కాకపోతే ఏంటంటే ఒక పెట్రోల్ బంక్ ఇంకో పెట్రోల్ బంక్ వెళ్ళడానికి బండ్లు కూడా పెట్రోల్ ఖర్చు అయిపోతుంది, తర్వాత ఇబ్బంది కూడా పడుతున్నారు. ఓకే. కాబట్టి ఈ ప్రాబ్లాన్ని కాస్త సెన్సిటివ్ కాబట్టి ఆలోచించి ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా టైం ప్రకారం పెట్రోల్ బంకులకు ఇస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు 60 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి ఇది ఒక విపరీతమైన పెద్ద సమస్యగా ఆగింది. ఇప్పుడు నేను మొత్తం 3 పెట్రోల్ బంకులు తిరిగాను. ఓకే. తిరిగినా కూడా మనకు పెట్రోల్ వేస్తున్నారు, కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం కన్జంప్షన్ అనేది కష్టంగా ఉంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా పర్సనల్ వర్క్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దీన్ని మీరు కన్సిడర్ చేస్తే రేట్లు కూడా బాగుంటుంది. పెంచుతామని కూడా అంటున్నారు కదా, సో దీని మీద ఏం చెప్తారు మీరు? అమ్మ, రేట్లు పెంచడంలో తప్పు లేదు, ఓకే. కానీ ఆ భరించే పరిస్థితి ప్రజలకు కూడా ఉండాలి కదా. వాళ్ళకి ఆదాయం ఎంత ఉంటుందో అంతలో పెంచుకోగలరు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయగలరు? ఇవన్నీ విషయాలు మాట్లాడితే సెన్సిటివే. కాబట్టి దానికి మార్గాలు ప్రభుత్వము తర్వాత ఆయిల్ కంపెనీ వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. నిన్నటి దాకా ఏపీలో ఈ పరిస్థితి ఏర్పడింది. సో సోషల్ మీడియా అంటే ఫేక్ న్యూస్ ద్వారా ఇప్పుడు తెలంగాణకు వ్యాపించింది అనుకోవచ్చా? అది కాదంటానమ్మా, మేము అడిగాము, ఓకే. దానికి సంబంధం లేదండి. పెట్రోల్ ఉంది, ఆ. కాకపోతే పెట్రోల్ ఆయిల్ డిపో వాళ్ళు మేము డబ్బు కట్టినా కూడా మేము అనుకున్న టైంకు రాకపోవడం వలన ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది. ఓకే. అది వాళ్ళు